టీటీడీ చైర్మన్గా 2 పర్యాయాలు పనిచేసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ విధంగా మాట్లాడడాన్ని మానుకోకపోతే కఠినంగా చర్యలు ఉంటాయంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అంటున్నారు. పులివర్తి నాని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట నానాటికి దిగజారిపోతుంది, అన్ని విషయాల్లోనూ అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయంటూ ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి అంటున్నారు, మీరేమంటారు? మీరు చూస్తుంటారండి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, గత వైసీపీ పాలనలో చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఏ విధంగా టీడీడీలో జరిగిన అన్యాయాలు మీరు చూస్తుంటారు. గతంలో టీడీడీలో ధర్మారెడ్డి గారి పాలనలో ఈవోగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండేటప్పుడు కల్తీ నెయ్యి కానీ, అదేవిధంగా కొన్ని పరిపాలన సంబంధించిన అధికారులు చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఆ రోజున రమణ దీక్షితులను కానీ కొందరు సంబంధించిన పౌరోహితుల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేశారు కానీ, భక్తుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీయటం కానీ, శ్రీవాణి టికెట్ల పేరుతో ఏ విధంగా వైసీపీ వాళ్ళకి ఇచ్చటం కానీ ఇవన్నీ ఎత్తుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అనేది వాళ్ళ పాలన జరిగింది. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పైన నిందలు మోపాలని, పవిత్ర స్థలమైన హిందువులకు మనోభావాలకు పవిత్ర స్థలమైనటువంటి టీడీడీ పైన ముద్ర చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని ఒక కుతంత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది జరిగితే తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి కానీ చెడ్డపేరుస్తుందని గతంలో కూడా మీరు చేస్తుంటారు. 2016-19 వరకు కూడా పింక్ డైమండ్ అని ఒకటి పెట్టి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా చేయటం జరిగింది. దానిపైన కూడా ఆ రోజున్న రమణ దీక్షిత్ మాట్లాడారు. ఆ రోజు దానిపైన ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు మాట్లాడారు. మళ్ళీ దాని తర్వాత ఏం మాట్లాడి మీరు చూస్తుంటారు. మొన్న జరిగినటువంటి గోశాలలో ఏ విధంగా ఆవులు చనిపోతే వాళ్ళకు దగ్గర బంధువు అనే హరినాథ్ రెడ్డి గారి ఉన్నప్పుడు జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పైన పెడుతూ టీడీడీ పైన ముద్ర వేయడం జరుగుతుంది. అంటే ఒక విస్తృత స్థాయిలో టీడీడీ పైన నిందమోపాలి. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి, ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎక్కడ మాట్లాడట్లా, కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి దీని ద్వారా చెప్తే లబ్ధి పొందాలనుకుంటారు. ఇక్కడ తిరుపతి నియోజకవర్గం ఉండొచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉండొచ్చు, రాష్ట్రంలో హిందువులంతా కూడా అందరూ ఏకతాటిపైన వచ్చి ఆయన బుద్ధి చెప్తారండి. ఏదైతే గోశాల ఇష్యూలో హరినాథ్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, అదేవిధంగా విజిలెన్స్ విచారణలో 50 మంది అధికారులు పైగా అక్రమాలు పాల్పడ్డారంటూ ఆధారాలు సాక్ష్యాలతో సహా నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు కానీ మీ సీఎం కానీ, అటు టీటీడీ పాలక మండలి కానీ, టీటీడీలో ఉన్న ఉన్నతాధికారులు? అంటే మీరు చెప్పింది కరెక్టే అండి. కక్ష సాధింపు అనేది మా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు చేయరండి. శాఖాపరంగా పరిపాలన పరంగా ఏం చేయాలో కూడా చేస్తారు. అది తొందరగా జరుగుతుంది. మధ్యలో మీరు మందల్ నాగరాజు అనే అతను పెద్ద ఎత్తున దందాలు చేశాడు, మద్యం తాగాడు పైన అన్నాడు. అతని మీద కేసు కూడా నమోదైంది. ఇప్పటి వరకు ఇటు పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు, అటు టీటీడీ తిరుమల నుంచి అతన్ని ఎందుకు బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోలేదు? అంటే మీరు ఇది గత వారం నుంచి జరుగుతుందండి. నేను కూడా ఈరోజు అధికారులను అడిగి కనుక్కో మీకు ఈవినింగ్ చెప్తాను. ఈ భూమన్ వ్యాఖ్యలను మీరు ఖండిస్తున్నామని చెప్తున్నారు. అయితే దాన్ని ఎందుకు మీరంతా ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు? అతను రోజు ఉదయం ప్రతిరోజు ఈ విధమైన టీటీడీ మీద ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ప్రెస్ మీట్లతో అక్కడ పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయి అంటున్నారు, మీరు జరగలేదంటున్నారు. అసలు ఈ వాస్తవం ఏంది? అంటే వాళ్ళు పని పాటలాగా ఇంట్లో కూర్చున్నారండి. మేము నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేస్తూ నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ డెవలప్ చేయాలనే ఉద్దేశం వెళ్తున్నాం. టీడీడీకి సంబంధించి మా నాయకుడు వచ్చి దానిపైన ఎవరు మాట్లాడకూడదు, దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. దాని మీద కాదు, కానీ వాళ్ళు భక్తుల మనోభావాలను దెబ్బతీయాలి, దీన్ని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ పార్టీ కూటమిలో ఉన్న జనసేన బీజేపీ నిందలు మోపాలని ఒక ఉద్దేశం చేస్తున్నారు. తిప్పుకొట్టేదానికి టీడీడీ అడ్మినిస్ట్రేషన్లో మీకు చెప్పారు కదా అప్పుడే, ఇంకా కొందరు అధికారులు వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే జరుగుతుంది. అక్కడ కానీ ప్రక్షాళన జరిగితే ఇది ఎక్కడ ఉండదండి. సరే, ఏదైతే బ్రేక్ దర్శనాలు మీరు విచ్చలవిడిగా తీసుకుంటున్నాడు, వేల దర్శనాలు మీరు మీ ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారని ఆయన అంటున్నారు. గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, ఎస్వి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడు కానీ దర్శనాలు తీసుకోండి. ఈరోజు ఎన్ని తగ్గిందో తీసుకుంటే దేనికైనా బహిరంగ చర్చ అండి. మా ఎమ్మెల్యేలకి ఇంతకుముందు ఏ రోజు వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఈరోజు 15 రోజులకు ఒక రోజు ఎమ్మెల్యే వెళ్ళాలి. ఆయన కానీ, ఆ కుటుంబం కానీ, ఆయన ఫ్రెండ్స్ కానీ, ఆయనకు కావాల్సిన ఇళ్ళను 15 రోజులకు ఒక రోజు ఆ సిస్టమ్ గతంలో లేదు. ఈరోజు ఆ విధంగా వెళ్తూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లో ఉన్న ఆయన కుటుంబంతో వెళ్ళాలి. ఈరోజు ఆ విధంగా జరుగుతుంది. శ్రీవాణి టికెట్లు ఎవరికంటే వాళ్ళకి ఎవరు ఉంటారో ఆ టైమింగ్ పెట్టి ఒరిజినల్గా శ్రీవాణి టికెట్లకు ఇస్తూ ఉన్నారు. కానీ టూరిజం ముసుగులో పెట్టి అమ్ముకున్న వ్యక్తులకి ఇట్లా హోటల్స్ పైన సిండికేట్ చేసి ఒకే రేట్లు పెట్టుకొని ప్రజల్ని భక్తులను తోచుకోవాలా, అన్ని శాఖాపరంగా జరుగుతూ ఉందండి. ఇది నిదర్శనం.
టీటీడీలో క్రమబద్ధమైన పాలనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అందులో భాగంగానే తాము ముందుకు వెళ్తున్నాం. కానీ అనవసరంగా కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ కానీ దుష్ప్రచారానికి పాల్పడుతుందని, భవిష్యత్తులో ఇదే విధమైన దుష్ప్రచారానికి పాల్పడితే తగిన శాస్త్రి చేస్తామని ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.